హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు వచ్చేసరికి మీరు ఈ యొక్క కార్డ్ యూస్ చేసుకుని ఏంటంటే మీరు 10,000 వరకు మనీ విత్డ్రా చేసినా సరే ఎటువంటి ఛార్జెస్ పడకుండా ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీకు ₹1 కూడా ఎక్స్ట్రా అయితే పడదు ఫ్రెండ్స్. మీరు అలా చూసుకుంటే మీరు ఈ కార్డ్ యూస్ చేసుకుని ఏంటంటే మీరు ₹200 అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అయితే మీకు ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అని క్లిక్ చేసుకుంటే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ లేట్ చేయకూడదు, మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం మాడగోబోయే కార్డ్ వస్తారు కదంటే ఇండియన్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి ఇండియన్ యాక్సెస్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ యాక్సెస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఫస్ట్ థింగ్ మనకి ఇండియన్ యాక్సెస్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీని జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ₹1,000 ప్లస్ GST అయితే ఉంటుంది అనమాట. ఇది తీసుకున్నందుకు గాను మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కింద వచ్చేసరికి ఏంటంటే ఈ కార్డ్ తీసుకున్నందుకు ఏంటంటే మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద ₹500 ఆఫ్ ఎడ్జ్ మైల్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఎడ్జ్ మైల్స్ మనం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, 500 అంటే మనకి పాయింట్స్ గా కన్వర్ట్ చేసుకుంటే పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మనకి దీంట్లో వచ్చేసరికి హోటల్స్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, ఏదైనా సరే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి కనుక మనం పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, 500 మనకి ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి 250 పాయింట్స్ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 ఎడ్జ్ మైల్స్ తీసుకోవచ్చు, మనకి 1 పాయింట్ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. సో దాంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఇది 250 పాయింట్స్ అవుతుంది. సో ఆ 250 పాయింట్స్ ఏంటంటే మనకి ₹250 వాల్యూ అయితే చేస్తాయి అనమాట. సో దీంట్లో మనకి ₹1,000 కట్టినందుకు గాను ₹250 అయితే మనకి వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి చాలా హ్యూజ్ అమౌంట్ కదా, మనకి ఏంటంటే ₹750 మనం ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాం. కానీ దీంట్లో కొంచెం కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తా. ఒక నచ్చితే ఈ కార్డ్ తీసుకోండి, లేదంటే ఇంకో బెస్ట్ కార్డ్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. సో దీంట్లో కనుక మన బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి 150 స్పెండ్కి వచ్చేసరికి ఏంటంటే మీకు 6 ఎడ్జ్ మైల్స్ అయితే వస్తాయి అనమాట. సో అంటే అలా చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసరికి మనం ఒక పర్ మంత్కి వచ్చేసరికి మనం 15,000 వరకు అయితే స్పెండ్ చేయొచ్చు. సో దానికి ఏంటంటే మనకి 600 ఎడ్జ్ మైల్స్ అయితే వస్తాయి అనమాట. 600 ఎడ్జ్ మైల్స్ అంటే మనకి పాయింట్స్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ₹300 వాల్యూ అయితే బ్యాక్ అయితే వస్తుంది. 15,000 తర్వాత స్పెండ్ చేస్తే రావంటే వస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే మీరు 15,000 తర్వాత స్పెండ్ చేసిన ప్రతి 150 స్పెండ్కి ఏంటంటే మీకు 1 ఎడ్జ్ మైల్ అయితే వస్తుంది అనమాట. సో మీకు 1 ఎడ్జ్ మైల్ అనేది పెద్ద వాల్యూ అయితే చేయదని నా ఫీలింగ్. సో 15,000 వరకు అయితే మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని ఫ్యూయల్ స్టేషన్లో అయితే ఫ్యూయల్ అయితే కొట్టించుకుంటే మీకు ఏంటంటే ₹300 వర్త్ ఆఫ్ పాయింట్స్ అయితే మీకు బ్యాక్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఒక మనకి 15,000 వాడినందుకు. అయినా సరే మనం చూసుకుంటే 750 అనేది మనకి జాయినింగ్ ఫీజు ఎక్కువనే అవుతుంది. కానీ దీంట్లో ఇంకొక బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఒకవేళ దీన్ని యూస్ చేసుకొని ఏదైనా గ్రోసరీస్ కనుక స్పెండ్ చేసారు అనుకోండి, ప్రతి 150 స్పెండ్ కింద మీకు 2 ఎడ్జ్ మైల్స్ అయితే వస్తాయి అనమాట. ఇది కూడా నాకు అంత అనిపించలేదు. సో ఇది కూడా నాకు చాలా వరస్ట్ అనిపించిన ఆఫర్ అనమాట. అది కూడా మనకి 750కి అయితే వర్త్ అయితే చేయదు. సో ఇది కూడా మనం స్కిప్ చేసుకుంటే దానికంటే వేరే కార్డ్ చూస్ చేసుకోవడం చాలా బెటర్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టు మనకి దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు 1% ఫ్యూయల్ ఛార్జ్ అది ఉంటుంది కదా, అది వచ్చేసరికి ఏంటంటే మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఎటువంటి క్యాపింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు పెట్రోల్ కొట్టించుకున్నా సరే మీకు ఫ్యూయల్ ఛార్జ్ అయితే ఉండదు అనమాట. అది మీకు మొత్తం అయితే వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనకి యాన్యువల్ ఫీజు ఎలా వేవ్ ఆఫ్ అయిపోతుందంటే, మీరు యాన్యువల్ ఫీజు కనుక మీరు వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు పర్ ఇయర్కి వచ్చేసరికి మీరు 1,60,000 అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రం మీకు ₹1,000 అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ కార్డ్ యూస్ చేసుకొని కనుక మీరు జొమాటోలో ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి, మినిమం ఆర్డర్ వచ్చరికి మనకి ₹200 అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. 200 కనుక మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు 30% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. 30% అప్ టు ₹150 వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో అలా చూసుకుంటే మనకి మీరు అరౌండ్ ₹200 ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు ₹60 వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. దానికి వచ్చరికి ఒక కోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్, యాక్సెస్ IOCL అయితే మీరు క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. వితౌట్ స్పేసెస్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఆ కూపన్ కోడ్ మీరు ఇచ్చారనుకోండి, సో దాని ద్వారా ఏంటంటే మీకు ప్రతి 200 స్పెండ్కి ఏంటంటే ₹60 అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు జొమాటోలో ఎక్కువ మేము ఆర్డర్ చేస్తాం అనుకుంటే మాత్రం ఇదైతే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మీకు మంత్లీ ట్వైస్ మాత్రమే అవైలబుల్ అవుతుంది అనమాట. సో మీరు మంత్లీ ఒకవేళ జొమాటోలో మేము 2 టైమ్స్ ఆర్డర్ పెట్టుకుంటాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ కార్డ్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మీకు జనరల్గా మీరు ఒక 400 or 500 కనుక మీరు ఆర్డర్ చేశారనుకోండి, ఆర్డర్ చేసినందుకు గాను మీకు 500కి 30% అనుకున్న ₹150 అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో అలా మంత్లీ ట్వైస్ మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే మీకు 150 into 150 ₹300 వరకు అయితే ఇలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇండియన్ పెట్రోల్ బంక్ లో మీరు స్పెండ్ చేసినందుకు కానీ దాంట్లో మీకు ₹300 వర్త్ ఆఫ్ పాయింట్స్ అయితే మీకు అందులో అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం చూసుకున్న సరే మీకు అరౌండ్ ₹600 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చరికి ఫ్లైట్ టికెట్స్ అనమాట. మీరు ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ వచ్చరికి ఏంటంటే మీరు వెన్స్డే మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ వెన్స్డే అయితే మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా సరికి మనకి ఏంటంటే మేక్ మై ట్రిప్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే మీరు ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకున్నారనుకోండి, ఇన్స్టెంట్ గా
ఫ్రీగా 15% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అది అప్ టు అనేది అయితే ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. మీకు దాంట్లో ఎంత ఉన్నా సరే మీకు 15% డిస్కౌంట్ అయితే మీకు ఈ కార్డ్ ద్వారా అయితే వస్తుందన్నమాట. ఇది నాకు కొంచెం బెటర్ డీల్ అనిపించింది. ఎందుకంటే మీరు అరౌండ్ మీకు 1 lakh ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, 15% అంటే మీకు 15,000 తగ్గుతున్నట్టే కదా. మీరు అరౌండ్ ఒకవేళ 10,000 ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనుకోండి, దాంట్లో 15,000 అంటే మీకు 1,500 రూపీస్ అయితే వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది కదా. సో ఇది నాకు కొంచెం ఈ కేటగిరీలో అయితే బెటర్ అనిపిస్తుంది అనమాట. మీరు ఎవరైతే ఫ్లైట్లో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం, మేము ఎక్కువ ట్రావెలర్స్ అనుకుంటే మాత్రం ఇక్కడైతే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీకు 10% డిస్కౌంట్ అయితే స్విగ్గీ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో కూడా ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు. మీరు ఎంతైనా సరే మీరు స్పెండ్ చేస్తే దాంట్లో 10% అయితే మీకు డైరెక్ట్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట. ఇన్స్టెంట్ డిస్కౌంట్ లెక్క మీకు ఆఫ్ అయితే వస్తుంది అనమాట ఈ కార్డ్ యూస్ చేసుకొని. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, 10% ఆఫ్ వచ్చేసరికి మనకి 10% ఆఫ్ అప్ టు 1,000 రూపీస్ ఏంటంటే మనకి టీరల్ అయితే డిస్కౌంట్ అవుతుంది అనమాట. మీరు ఎవరైనా టీరల్ కనుక షాపింగ్ చేస్తున్నట్టయితే దాంట్లో కూడా మీకు 10% అప్ టు 1,000 రూపీస్ వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. దీనిలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి మనకి లాంచ్ యాక్సెస్ గురించి అనమాట. లాంచ్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీకు ప్రతి క్వార్టర్ వచ్చేసరికి అంటే ప్రతి 3 months కి మీకు 2 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రతి క్వార్టర్ 2 లాంచ్ యాక్సెస్ వేసుకున్నా సరే మీకు అరౌండ్ ఒక ఇయర్ కి వచ్చేసరికి మీకు 8 లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీనికి ఎటువంటి మీరు ఇంత స్పెండ్ చేయాలంటే రూల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు స్పెండ్ చేసినా చేయకపోయినా సరే మీకు క్వార్టర్ కి వచ్చేసరికి 2 లాంచ్ యాక్సెస్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఇండియన్ ఆయిల్ ప్రీమియం కార్డ్ కనుక చూసుకున్నట్టయితే. సో ఇది నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు. మీరు ఎవరైతే మేక్ మై ట్రిప్ ఎక్కువ యూస్ చేస్తాం, మేము ఎక్కువ ట్రావెలర్స్ అనుకుంటే మాత్రమే ఈ కార్డ్ మీకు కొంచెం యూజ్ అవుతుంది. అంతే తప్పితే మిగతా నార్మల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ జాయినింగ్ ఫీజు కనుక మేము 1,000 రూపీస్ కడతాం పర్లేదు అనుకుంటే మాత్రం ఈ కార్డ్ మీద మీరు ఒక లుక్ ఇచ్చు. ఈ కార్డ్ వచ్చేసరికి మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. డైరెక్ట్ అయితే అప్లై చేసుకోండి. బయట ఏ లింక్ పడితే ఆ లింక్ అయితే అప్లై చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా లింక్స్ ఏంటంటే మనకి ఫేక్ అయితే అవైలబుల్ అయితే అనమాట. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు చాలా ఫేక్ లింక్స్ అయితే రావచ్చు. సో బెటర్ మీరైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే యూస్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ ఈ కార్డ్ మీకు ఓకే అనుకుంటే మాత్రమే. లేదు మేము ఎక్కువ ఫ్లైట్లో ట్రావెల్ చేయం, మాకు ఇంకో బెస్ట్ కార్డ్ ఏమైనా ఉందంటే అది కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మనకి ఇండియన్ ఆయిల్ నుంచి అనమాట. ఇండియన్ ఆయిల్ యాక్సెస్ కార్డ్. అదేంటంటే మనకి ఇండియన్ ఆయిల్ యాక్సెస్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో మనం బెనిఫిట్ చూసే ముందు దీంట్లో మనకి అసలు యాన్యువల్ ఫీజ్ అండ్ జాయినింగ్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే మీకు జాయినింగ్ ఫీజు వచ్చేసరికి ఏంటంటే 500 రూపీస్ అయితే పడుతుంది. దీంట్లో ఎటువంటి జీఎస్టీ అయితే ఉండదు ఫ్రెండ్స్. మీకు ఫ్లాట్ 500 రూపీస్ అయితే పడుతుంది. యాన్యువల్ ఫీజు వచ్చేసరికి కూడా మీకు ఏంటంటే ఫ్లాట్ 500 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు దీంట్లో యాన్యువల్ ఫీజుని వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఒక ఇయర్లో వచ్చేసరికి మీరు 3,50,000 మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు 3,50,000 మేము స్పెండ్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఈ కార్డ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. లేదు అని అంటే ఈ కార్డ్ అయితే మీరు లీవ్ చేసేయచ్చు. కాకపోతే దీంట్లో ఇంకొక బెనిఫిట్ అయితే చెప్తాను అనమాట. సో దాన్ని మేము యూజ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ కార్డ్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే దీంట్లో బెనిఫిట్స్ వెల్కమ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు వచ్చేసరికి 1250 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీంట్లో మనకి 5 points ఈక్వల్స్ టు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. సో 1 రూపీకి డైరెక్ట్ మీరు రూపీస్ అయితే కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ కొనాలన్నా సరే దీని నుంచి అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో 1250 అనుకున్నట్టయితే మీరు దీన్ని రూపీస్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు వర్త్ ఆఫ్ 250 రూపీస్ అయితే మీకు వస్తుంది అనమాట. కానీ ఈ 250 రూపీస్ లో ఏంటంటే మీరు డైరెక్ట్ దీన్ని విత్డ్రా అయితే చేసుకోలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మినిమం 10,000 పాయింట్స్ ఉంటే మాత్రమే వీటిని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. మీకు 10,000 పాయింట్స్ అంటే మీకు 2,000 రూపీస్ అయితే వాల్యూ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఇలా చూసుకున్నట్టయితే మీకు 1250 వస్తారు కదా, మీకు 250 రూపీస్ కదా మీకు కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 50% అయితే పోతుంది. కానీ మీరు ఈ 50% కంటే మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మీరు కనుక ఈ కార్డ్ యూజ్ చేసి ఏదైనా ఇండియన్ పెట్రోల్ బంక్ లో 400 నుంచి 4,000 మధ్యలో ఏదైనా ట్రాన్సాక్షన్ కనుక చేశారనుకోండి, దాంట్లో ప్రతి 100 స్పెండ్ కి గాను మీకు 20 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అలా చూసుకున్నట్టయితే మీరు దీంట్లో క్యాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే మీరు అప్ టు 5,000 వరకు మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 4,000 పైన చేసినా సరే మీకు వాల్యూ అయితే రాదు. మీరు 4,000 బిలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే మీకు 20 ఎడ్జ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో అలా చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 3,000 చేసుకోండి అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 2,000 చేసుకోండి. అప్పుడు మీకు రెండు కలిపి ఏంటంటే అరౌండ్ మీకు ఒక 1,000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో 1,000 రివార్డ్ పాయింట్స్ కనుక మనం క్యాష్ గా కన్వర్ట్ చేసుకున్నట్టయితే మీకు అరౌండ్ 200 రూపీస్ అయితే మీకు వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మేము పెట్రోల్ కొట్టించుకోలేము, మేము 5,000 కాదు మేము 10,000 విత్డ్రా చేసుకుంటాం అనుకుంటే మాత్రం పెట్రోల్ బంక్ వెళ్ళండి, డైరెక్ట్ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, వాళ్ళు 200 కట్ చేసుకుంటారు కదా. సో మీకు ఆ 200 గాను ఇక్కడ వచ్చేసరికి మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో 200 అయితే క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ రెడీమ్ అయితే చేసుకోలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మినిమం 10,000 పాయింట్స్ అయితే వచ్చిన తర్వాత మీరు రెడీమ్ అయితే చేసుకోగలుగుతారు. అంటే మీరు అరౌండ్ మీకు 10 months అయితే వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట ఈ కార్డ్ యూస్ చేసుకోవడం వల్ల. అది కూడా వచ్చారు కదండి, మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కానీ, మింత్రా గిఫ్ట్ కార్డ్ కానీ, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కానీ ఏదైనా సరే మీరు ఈజీగా అయితే బై చేసుకోవచ్చు. రివార్డ్స్ అని ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ క్లియర్ అనుకోండి, ఇక్కడ రిడీమ్ రివార్డ్స్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీరు అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకో బెనిఫిట్ కనుక చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేశారు అనుకోండి, ప్రతి 100 స్పెండ్ వస్తారు కింద మీకు 5 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. 5 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మనకి 1 రూపీకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మీరు 100 రూపీస్కి వచ్చారు. ప్రతి 100కి వచ్చారు మీకు 1 రూపీ అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. 1% క్యాష్ బ్యాక్ కింద అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి క్యాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చరికి మనం 100 నుంచి 5,000 మధ్యలో మాత్రమే షాపింగ్ చేసినట్టయితే ఇది 1% అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో 5,000 పైన కనుక చేశారనుకోండి పర్ మంత్ కి
మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు ఫ్రెండ్స్. 5,000 కనుక షాపింగ్ చేస్తే మీకు 50 రూపీస్ అయితే రిటర్న్ అయితే వస్తుంది. సో అది కూడా నాకు పెద్ద వర్త్ అయితే అనిపించలేదు. ఎవరైతే మీరు మేము పెట్రోల్ బంక్ కి మనీ తీసుకొని మాత్రమే వాడుకుంటాం అనుకుంటే మాత్రమే 10,000 కానీ మీకు 200 రూపీస్ అయితే వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది అనమాట ఈ కార్డ్తో అయితే. పర్ ఇయర్ కి మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నా సరే అరౌండ్ మీకు 200 చొప్పున 2400 అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట పర్ ఇయర్ కి చూసుకున్నట్టయితే. సో అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కట్టే జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అండ్ యాన్యువల్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ కాబట్టి ఫస్ట్ జాయినింగ్ ఫీజు మనకి 1 ఇయర్ మొత్తం వస్తుంది కాబట్టి 1 ఇయర్లో మీకు అరౌండ్ 2,400 మీకు రిటర్న్ అయితే వస్తుంది కాబట్టి బెటర్ అని చెప్పుకోవచ్చు, బెటర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు 1,000 రూపీస్ పోయినా సరే మీకు ఇంకా ఎక్స్ట్రాగా 1,400 అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఇలా మనకి ఫ్యూయల్ సర్చార్జ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా ఏంటంటే మీరు 400 నుంచి 4,000 మధ్యలో కొట్టించిన పెట్రోల్కి మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. దాని తర్వాత కనుక కొట్టించారనుకోండి మీకు వేవ్ ఆఫ్ అయితే ఉండదు అనమాట. సో దీంట్లో మీరు యాన్యువల్ ఫీజ్ వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు 3,50,000 ఆర్ అబోవ్ కనుక మీరు స్పెండ్ చేసినట్టయితే మీకు యాన్యువల్ ఫీజ్ అయితే వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీకు మేము అంత స్పెండ్ చేయలేకపోతున్నాం ఎలా వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎప్పుడైతే మీకు బిల్ జనరేట్ అవుతుందో 500 రూపీస్ యాన్యువల్ ఫీజ్ జనరేట్ అవుతుందో మీరు డైరెక్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ వాళ్ళకి అయితే కాల్ చేయండి. కాల్ చేసి మేము ఇలా ఈ కార్డు క్లోజ్ చేసుకుందాం అని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నారని చెప్తారు. ఇలా మాకు యాన్యువల్ ఫీజ్ పడిందని చెప్పారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే యాన్యువల్ ఫీజ్ని మనకి వేవ్ ఆఫ్ అయితే చేస్తారనమాట, లేదంటే మనకి రిటర్న్ అయితే చేస్తారనమాట. సో అలా వాళ్ళ కస్టమర్స్ అయితే ఎటు పోనీయకుండా అక్కడనే ఉంచుతారనమాట. సో అలా చూసుకున్నా సరే మీకు ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి యాన్యువల్ ఫీజ్ అయితే ఉండదు. ఖచ్చితంగా కాల్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కాల్ చేస్తే చాలా సార్లు కాల్ చేస్తాను నేను, ప్రతిసారి రిటర్న్ అయితే వచ్చింది అనమాట. యాన్యువల్ ఫీజ్ వచ్చేసరికి మీకు కూడా రిటర్న్ అయితే వస్తుంది. మీరు ఒకసారి కాల్ ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర కార్డు ఉంటే ఒకసారి కాల్ చేసి ట్రై చేయండి, మీకు కూడా రిటర్న్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా దీంట్లో ఒక బెస్ట్ ఫీచర్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వచ్చేసరికి రూపే వేరియంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా దీంట్లో లిమిట్ కూడా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 1 lakh అబోవ్ అయితే లిమిట్ అయితే వస్తుంది అనమాట. మీ సిబిల్ స్కోర్ 730 పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు 1 lakh అబోవ్ మీకు లిమిట్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. సో ఆ లిమిట్ యూజ్ చేసుకుని అయితే ఏంటంటే మీరు రూపే క్రెడిట్ కార్డ్కి లింక్ చేసుకుని కూడా మీరు స్కాన్ అండ్ పేస్ అయితే చేసేసుకోవచ్చు. సో దానికి ఏంటంటే మీకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. ప్రతి 100 స్పెండ్కి వచ్చేసరికి ఏంటంటే మీకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. దానివల్ల మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, కానీ మీరు దాని ఏంటంటే స్కాన్ అండ్ పేకి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి ఇది ఒకటేనా, వేరే బెనిఫిట్స్ ఏమి లేవంటే ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. బుక్ మై షో మీరు ఏదైనా మూవీ టికెట్ బుక్ చేశారనుకోండి ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. దాని మీద ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. మీకు 10% అయితే మీరు ఆ టికెట్ వాల్యూని బట్టి ఎంత మీకు రావచ్చు అనమాట. సో దానికోసారి మీరు అయితే ఆ బుక్ మై షోలో వచ్చేసరికి మనకి ప్రోమో కోడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కదా. సో ఆ ప్రోమో కోడ్ కనుక మీరు అప్లై చేసి బుక్ చేశారనుకోండి మీకు డైరెక్ట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సేమ్ మనకి ఏదైతే ప్రీమియం కార్డులు అయితే అవైలబుల్ ఉందో 15% ఇన్స్టెంట్ డిస్కౌంట్ సేమ్ మనకి ఇలా ఫ్లైట్స్ అండ్ హోటల్స్కి మేక్ మై ట్రిప్ ద్వారా కనుక బుక్ చేశారనుకోండి మీకు ఎవ్రీ వెన్స్డే 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ కనుక మీరు ఇదే కార్డు యూస్ చేసుకుని స్విగ్గీ ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి దాంట్లో మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 10% డిస్కౌంట్ అప్ టు 1,000 రూపీస్ వచ్చేసరికి టీరా కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సేమ్ ఫీచర్స్ ఏదైతే మనకి ప్రీమియంలో ఉన్నాయో సేమ్ ఫీచర్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ 2 కార్డ్స్కి మనం ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ దీంట్లో మీ ఏజ్ వచ్చేసరికి 18 to 70 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో నాకు ఇది ఈజీగా అప్రూవ్ అయితే అయిపోయింది. అండ్ దీని కూడా నాకు వచ్చేసరికి లిమిట్ వచ్చేసరికి 1 lakh అబోవ్ అయితే నాకు లిమిట్ అయితే రావడం జరిగింది అనమాట. సో మీకైతే ఈజీగా అప్రూవ్ అయితే అయిపోతుంది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇండియన్ రూపాయి కార్డు మీరు అప్లై చేసుకోవాలన్నా సరే మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే బయట స్కామర్ లింక్స్ అండ్ కొన్ని మాల్వేర్ లింక్స్ అయితే ఉంటాయి కనుక సో ఇక్కడ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. డైరెక్ట్ అయితే మీకు యాక్సెస్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ అయితే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఇండియన్ యాక్సెస్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఈ కార్డ్స్లలో మీకు ఏ కార్డ్ నచ్చింది అని అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.